నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. శనిదేవుని వారంగా శనివారానికి పేరు. అయితే సర్వోన్నత సర్వోత్తమ దైవంగా పేరొందిన శ్రీ మహావిష్ణు అవతార రూపుడు ఏడేడు లోకాలు ఏలే ఏడు కొండల వాడికి పరమ ఇష్టదాయకమైనటువంటి రోజుగా శనివారానికి పేరుంది. శివాంశ సంభూతుడు రామ పదారవింద తరించేటువంటి ఆంజనేయుడు జన్మించిన రోజుగా కొందరు భక్తులు చెప్తారు. అయితే మంగళవారం ఆంజనేయుడి జన్మదినమని మరికొందరు చెప్తారు. అందుకే మంగళ శనివారాల్లో ఆంజనేయ స్వామి ఆలయాల్లో స్వామివారికి సింధూర తమలపాకు పూజలు, అర్చనలు, ఆరాధనలు కూడా నిర్వహిస్తారు. అయితే కర్మ, క్రమశిక్షణ, న్యాయాన్ని తూచా తప్పక పాటించి జీవిత పాఠాలకు ప్రతీకగా ఉండే శనిదేవుని పర్వదినంగా శనివారాన్ని చెబుతారు. ఓవైపు చీత్కారాలు, దూషణలు ఎదుర్కొంటూ మరోవైపు భయభక్తులతో భక్తులు చేసే పూజలు అందుకునేటువంటి భయంకర రూపదేవుడు శనిదేవుడు. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని అనేటువంటి పేర్లతో శనిదోషం ఉన్నవారిని నానా బాధలకు గురి చేసే, వారి పాపాలు సంపూర్ణంగా తొలగిపోయేలా చేసే కరుణా సాగర దేవుడే శనిదేవుడు. అత్యంత దయార్థ హృదయుడు, కరుణాసాగరుడు, బహు మంచివాడు అనగానే ఎవరి పేరైనా చెబుతారేమో కానీ ఒక్కరి పేరు మాత్రం చెప్పడానికి ఎవరైనా వెనకాడతారు. ఎవరు చెప్పరు ఆయన పేరు. హాస్యానికి, వేళాకోళానికైనా ఆ దేవుడు ఉత్తమ దేవుడు అంటే తారాస్థాయి కోపం తెచ్చుకుని వాదానికి కూడా దిగుతారు. వైర వాతావరణం ఏర్పరుస్తారు. అయితే ఈ కోపతాపాలకు సైతం కారణం అయ్యేది ఆ దేవుడే. సుందర రూపంతో సర్వాలంకార భూషిత దైవంగా ఆ దేవుడు నిగనగా మెరిసిపోతూ ఉండడు. భయంకర రూపంలో ఆగ్రహజ్వాలలు వ్యక్తం చేస్తూ ఆ దేవుడు దర్శనమిస్తాడు. ఈ దేవుడే కాదు, ఈ దేవుడి సోదరుడు అంతకు 10 రెట్లు భయంకర రూపంతో దర్శనమిస్తాడు. ఇంతకు పొగడ్తలు, తెగడ్తలు ఎదుర్కొంటున్న ఆ బాధలు పెట్టే దేవుడు శనిదేవుడు. జీవులు కాలం చేశాక ఆ జీవుల పాపకర్మల ఆధారంగా శిక్షను అమలు చేసేవాడు. శనిదేవుడి సోదరదేవుడు యమదేవుడు. ఈ ఇద్దరు భయంకర దేవుళ్ళు. విశ్వాసానికి వెలుగులు ఇచ్చే అన్నప్రదాత, ఆరోగ్య ప్రదాత దేవుడైన సూర్యదేవుడు. ప్రత్యక్ష నారాయణుని పుత్రులలో నరలోకాధిపతి సమవర్తి యమధర్మరాజు కాగా, జీవులను బాధలకు గురి చేసే మరో కుమారుడు శనీశ్వరుడు. సూర్య సంతతిలో పుత్రులు వీరిద్దరూ కాగా ఒక పుత్రిక ఉంది. ఆమె పేరు యమున. యమదేవుడు శనిదేవుడు ముద్దుల సోదరి యమున. ప్రాణికోటి జీవజలాలు అందించే పుణ్య నదీమ తల్లి. శనిదేవుడు బాధలు పెడతాడు. భయంకర రీతిలో బాధలు పెడతాడు. ఎందుకు ప్రాణులంటే శనికి అంత కోపం, అంతలా ఎందుకు బాధలు పెట్టి కష్టాల కడలిలో తోసేస్తాడు అంటే కరుణాసముద్రుడు కాబట్టే అంత మంచి పనులు చేస్తాడు. ఈ రీతిన మాట్లాడితే ఎవరికైనా చిర్రెత్తుకు రావడం సహజం. ఎందుకంటే బాధలు, భవసాగరాలు, కష్టాలు, నష్టాలు కలగజేసే శనికి మంచివాడు, కరుణా సముద్రుడు అని ప్రశంసలా అని అంటారు. బాధలు పెట్టే దేవుణ్ణి దూషించడమే కాకుండా గిట్టని వారిని, శత్రువులను దూషించేటప్పుడు శని పేరు ప్రస్తావనలోకి తెచ్చి శనిగాడిలా దాపురించాడనో, శనిలాగా తయారయ్యాడనో ఆ వ్యక్తి గురించి పరోక్షంగా దూషణలు చేశారు. ఎవరు ఎప్పుడు ఎలా శనిని దూషణలు చేసినా శనిదేవుని పర్వదినం శని త్రయోదశి నాడు శనివారాల్లో, సోమవారాల్లో శనికి పూజలు, తైలాభిషేకాలు చేసి లెంపలు వేసుకుని కష్టాల కడలి నుండి కాపాడమని వేడుకుంటారు. అయితే శనీశ్వరుడి మీద ఆప్యాయత, అభిమానం పెంచేసుకుని ఈ పూజలు, తైలాభిషేకాలు చేయరు. శని జయంతి, శని త్రయోదశి రోజులలో, శనివారాల్లో, సోమవారాల్లో శని పూజలు, విశేష అభిషేకాలు చేసేది కేవలం శనిపై ఉండే భయంతోనే కానీ భక్తితో కాదని ఆ వ్యక్తుల తీరును బట్టి చెప్పవచ్చు. అయితే శనీశ్వరుడు ముమ్మాటికి కరుణా సముద్రుడే. ఎందుకంటే బాధలు, కష్టాలు పెట్టడం ద్వారా పాపఫలాలను సమూలంగా తొలగించే దయాశీల దేవుడు శనిదేవుడు. తెలిసి కానీ తెలియక కానీ పాపాలు చేయవచ్చు. అయితే ఏ చిన్న పాపం చేసినా యమలోకంలో చిత్రగుప్తుడు కలం, ఘంటంతో ఆ పాపాల జాబితా అంతా
క్షణం ఆలస్యం లేకుండా లిఖించేస్తాడు. ఎక్కడో భూలోకంలోనూ మరో లోకంలోనూ ఎక్కడో పాపాలు పుణ్యాలు చేసేస్తే యమలోకంలో నరలోకంలో ఈ విషయాలు ఎలా తెలిసిపోతాయని చాలామంది సందేహాలు వ్యక్తం చేయవచ్చు. అయితే జీవులు చేసే పాప పుణ్యాలన్నిటినీ పంచభూతాలు ఎప్పటికప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తూ పాపాల జాబితాను నరకలోకంలో చిత్రగుప్తుడికి, పుణ్యాల జాబితాను సురలోకాధిపతి ఇంద్రుడికి అందిస్తారని పురాణాలు వెల్లడిస్తున్నాయి. అష్టమ అర్ధాష్టమ ఏలినాటి శనుల పేరిట శనిదేవుడు జీవులను భయంకరమైన బాధలకు గురి చేస్తాడు. అయితే జీవులపై అతి కఠిన వైఖరి అవలంబించి బాధలు పెట్టే శనిదేవుడే ఆ జీవులు పడుతున్న వేదనలకు బాధలకు ఎంతో కలత చెందుతాడు. అందుకే ఉపశమన మార్గాలు కూడా తెలియచేశాడు. శనివారం నాడు చేసే తిలదానాలు, తైలాభిషేకాలు, పూజలు, నవగ్రహ ప్రదక్షిణలకు సంతసించి భయంకర బాధల నుండి ప్రాణులకు ఉపశమనం కలిగిస్తాడు. శనిదేవుడు బాధల రూపంలో ప్రాణుల కష్టాలన్నీ తొలగించి పునీతులుగా, పుణ్యాత్ములుగా మార్చి ఉత్తమగతులు పొందడానికి, స్వర్గలోక చేరికకు మార్గం సుగమం చేస్తాడు. శనీశ్వరుడు బాధలు పెట్టి మన పాపాలు తొలగించకపోతే సంకుచిత పాపాలు జన్మజన్మలా వెంటాడుతూనే ఉంటాయి. నరలోక బాధలు అనంతరం క్షుద్ర జన్మలు ఎత్తుతూ ఆ చక్ర గమనంలో పరిభ్రమించాల్సి ఉంటుంది. భరించగలిగేలా బాధలు పెట్టి ఆ బాధలకు ఉపశమనాలు చూపించి పూజలు, తైలాభిషేకాలతో పాప విముక్తిని కలిగించే కరుణాసాగర దేవుడు కాక ఇంకేమవుతాడు? శని దోషాలు ఉన్నవారు శని త్రయోదశి నాడు నల్ల నువ్వుల దానాలు, తైలాభిషేకాలు, నవగ్రహ ప్రదక్షిణాలు చేయాలని, అలా చేస్తే తన బాధలు ఉండవని శనిదేవుడు తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. శనిదేవుడు కష్టాల రూపంలో పాపాలను దూరం చేస్తే తన సోదరునికి యమదేవుడు ప్రశంసించి పాపాల నుండి పునీతులై పుణ్యాత్మలుగా మారిన వారికి స్వర్గలోక మార్గ ప్రవేశానికి ఏ అడ్డంకులు లేకుండా చేస్తాడట. అందుకే శనిదేవుడు, యమదేవుడు పైకి భయంకర రూపాలుగా కనిపిస్తూ పాషాణ హృదయుల్లా ప్రవర్తిస్తూ భయంకరమైన బాధలు, శిక్షలకు గురిచేసినా అదంతా జీవుల మంచికే అని, పాపాల వల్ల కలిగే నరక బాధలు క్షుద్ర జన్మల బెడద లేకుండా చేయడానికే అని సర్వ పురాణాలు తెలియచేస్తున్నాయి. మందగమనం సాగించే శనిదేవుని దృష్టి ఎవరిపైనైనా పడితే వారికి అష్ట కష్టాలు ప్రాప్తిస్తాయి. పాపమైన పుణ్యమైన అనుభవించిన కొలది తొలగిపోతాయి. పుణ్యాలు చేసి స్వర్గలోకం చేరితే అక్కడైనా పుణ్యాలు పూర్తయ్యే వరకే ఉండాల్సి ఉంటుంది. క్షీణే క్షీణే పుణ్య అనేటువంటి శ్లోకం ప్రకారం స్వర్గలోకంలో పుణ్యఫల ప్రయోజనాలు పొందాక తిరిగి ఆయా పుణ్యాల ప్రకారం తిరిగి మంచి జన్మలు పొందాల్సి ఉంటుంది. ఇక పాపాలు చేసి నరకానికి వెళితే అక్కడ నరక బాధలు, శిక్షలు పూర్తయ్యాక క్షుద్ర జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. అందుకే పాపపు పనుల జోలికి వెళ్ళకూడదని పెద్దలు చెబుతారు. అటు నరక బాధలు, ఇటు క్షుద్ర జన్మలు, పాపాలతో అన్ని కష్టాలే ఉంటాయి. శని దోషం అంటే కష్టపెట్టడమే కాదని కర్మలకు ఫలితాలు అందించే క్రమశిక్షణ, బాధ్యత, కఠిన వాస్తవాలకు ప్రతీక అని పురాణ పెద్దలు చెబుతారు. లోకాలకు వెలుగులు ప్రసాదించే సూర్యదేవుడు సమస్త ప్రాణి కోసం సర్వకాల సర్వావస్థలయందు శ్రమిస్తాడు. ఒక్కరోజు సూర్యదర్శనం కాకపోతే సమస్త జీవకోటి హాహాకారాలు ఎత్తిపోతుంది. అందుకే అలుపెరగని మహాయోధుడిలా సూర్యదేవుడు సర్వదా శ్రమిస్తూ ఉంటాడు. అంతటి మహోన్నత సూర్యదేవునికి జన్మించిన శనీశ్వరుడు ప్రాణుల పాపాలను బాధల రూపంలో తొలగిస్తాడు. అధర్మానికి పాల్పడేవారిని, అన్యాయ అక్రమాలు చేసేవారిని తీవ్రంగా బాధలకు గురిచేసి వారి తప్పులు వారు తెలుసుకునేలా, పాపాల నుండి బయటపడేలా శనిదేవుడు చేస్తాడు. స్వీయ క్రమశిక్షణ, ఓర్పు, దయ, జాలి గుణాలు, పట్టుదలతో కూడిన జీవిత పాఠాలను శనిదేవుడు నేర్పిస్తాడు. శని ప్రభావం వ్యక్తిగత వృద్ధికి, ఆధ్యాత్మికత పరిణితికి, కష్టపడి పనిచేసే గుణానికి బాటలు వేస్తుంది. డాంబికాలు మాని మౌనంగా మంచిగా ఎదగడానికి శనీశ్వర దండన ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. పాపం కావచ్చు, పుణ్యం కావచ్చు, ఏ ఫలాలైనా అనుభవించక తప్పదు. పాప ఫలాలకు ఇహంలో శని బాధలు, పరంలో నరక బాధలు, జనన చక్రంలో క్షుద్ర జన్మలు ఉంటాయని మనకు తెలుసు. క్షీణే క్షీణే పుణ్య అని భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది. పార్థునికి పరమాత్ముడు గీతాబోధన చేస్తూ, అర్జున, నీవు నిమిత్తమాత్రుడివి,
కర్తవ్యాన్ని విస్మరించరాదు. పాపాలైనా పుణ్యాలైనా అనుభవించక తప్పదు. పాపకర్మలు సంపూర్ణంగా అనుభవించేందుకు పాపులు నరకలోకంలో ఉండి తీరాల్సి ఉంటుందని, అదే రీతిలో పుణ్యాత్ములు పుణ్యలోకం స్వర్గలోకంలో సర్వ సుఖ సౌఖ్యాలు అనుభవించాల్సి ఉంటుందని గీతాచార్యుడు అర్జునునికి చెబుతాడు. అయితే భగవద్గీతలో ప్రతి చిన్న సందేశం అందరికీ వర్తించేదే. ఈరోజు మనది అనుకున్నది నిన్న ఒకరిది, రేపు మరొకరిది. అందుకే అశాశ్వతమైన ఈ సుఖభోగాలపై ఆశలు పెంచుకుని పాపకర్మలకు పాల్పడితే అవి జన్మ జన్మలుగా పట్టి పీడిస్తాయని, అందుకే ఆ మార్గంలో వెళ్ళకూడదనే బోధన భగవద్గీతలో మనకు కనిపిస్తుంది. కర్మ సిద్ధాంతమన్నా మరొకటి అన్నా శనిదేవుడు మన సంచిత ప్రస్తుత కర్మల ఆధారంగా ప్రతిఫలం ఇస్తాడని పురాణ గురువులు చెబుతారు. మంచి పనులు చేస్తే శుభ ఫలితాలు, చెడ్డ పనులు చేస్తే దుష్ఫలితాలు ఇస్తాడు. మందగమనుడని శనీశ్వరునికి పేరు. అంటే నెమ్మదిగా తాపీగా కదులుతూ తన కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తాడు. బాధ్యత రాహిత్యాన్ని, అధర్మ అనుచిత అహంకార ప్రవర్తనను శనిదేవుడు అస్సలు క్షమించడని, కష్టాలు పెట్టడం ద్వారా ఓర్పును స్థిత ప్రజ్ఞతను పెంచుతాడని, స్వయం సమృద్ధిని నేర్పిస్తాడని, అందరినీ సమదృష్టితో చూసి కర్మఫలాలను న్యాయంగా అందచేస్తాడని పురాణ పెద్దలు చెబుతారు. శనిని ప్రసన్నం చేసుకోవడానికి ఆలయాల్లో దైవదర్శనం చేసుకోవాలని, ముఖ్యంగా శనివారం నాడు శని త్రయోదశి పర్వదినాలలో నువ్వుల నూనెతో తైలాభిషేకాలు చేయాలని పురాణ పంచాంగ జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. నిరుపేదలు, అన్నార్తులు, మూగజీవాలపై ప్రేమాభిమానాలు ప్రదర్శించాలని తెలియజేస్తున్నారు. పేదలకు తమకు వీలైనంత సాయం అందించాలని, ఓం శం శనిశ్చర్యాయ నమః అనే శనీశ్వర మంత్రం పఠించాలని పురాణ గురువులు చెబుతున్నారు. నిజ మార్గంలో వెళుతూ న్యాయ ధర్మాలను తూచా తప్పక పాటిస్తూ క్రమశిక్షణాయుత జీవనాన్ని గడిపితే శనిదేవుడు ఏ బాధలకు గురి చేయడని తెలియచేస్తున్నారు. మూగజీవాలతో పాటు శనీశ్వర వాహనమైన వాయసానికి అంటే కాకికి పాయస్నానం చేయకపోయినా, ఏ తరహా ఆహారం అందచేసినా శనిదేవుడు సంతసించి వరాజులు ఉసుకుతాడని అంటున్నారు. అసలు శనిదోషం అంటే కించిత్ కూడా భయపడాల్సిన పనే లేదు. జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి, పాపఫలాలు దూరం చేసుకుని పుణ్యఫలాలు పొందడానికి దొరికిన చక్కటి అవకాశంగా భావించవలసి ఉంటుందని పురాణ గురువులు చెబుతున్నారు. అశ్వథ వృక్షం అంటే సమస్త దేవతల నిలయంగా పెద్దలు చెబుతారు. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రత శివరూపాయ వృక్షరాజయతే అనేది సంస్కృత శ్లోకం. శనీశ్వరులు కొలువై ఉండే ఈ వృక్షరాజ్యం శనీశ్వరునికి ప్రీతిపాత్రం. అందుకే శనివారం నాడు ఈ వృక్షం కింద పూజాధికాలు, ప్రార్థనలు, అభిషేకాలు చేస్తే శనిదేవుడు ఎంతో సంతసించి వరాలు ఉసుకుతాడట. అయితే శనివారం నాడు తప్ప ఇంకెప్పుడూ ఈ చెట్టును తాకకూడదు. దీనికి ఒక పురాణ గాథ ఉంది. ఆ గాథ ప్రకారం చెట్టును మిగిలిన రోజుల్లో తాకితే చేసుకున్న పుణ్యఫలాలు పోయి పాపఫలాలు సంక్రమిస్తాయని, ఆ తరువులను శనివారం నాడు తాకి ప్రదక్షిణాలు చేస్తే సర్వ పుణ్యఫలాలు లభిస్తాయని పురాణ శాస్త్రాలు తెలియచేస్తున్నారు. అయితే శనివారం తప్ప మిగిలిన రోజుల్లో రావి చెట్టును తాకకూడదనే నియమం ఉన్నా దైవ ప్రార్థనలు చేస్తూ ప్రదక్షిణాలు చేయవచ్చునని తెలియచేస్తున్నారు. శనివారం నాడు అశ్వత్థ వృక్షం వద్ద నవగ్రహ ఆలయాలలో పూజలు, అభిషేకాలు చేయడమే కాకుండా కొన్ని శనివార నియమాలు పాటించాలని పెద్దలు అంటున్నారు. ఈ రోజున ఉప్పును నివారించి పండ్లకు సంబంధించిన సాధారణ సాత్విక ఆహారం తీసుకోవాలని, సత్య న్యాయ మార్గాలలో వెళుతూ దురలవాట్లు, దురభ్యాసాలకు దూరంగా ఉంటే శనీశ్వరుడు ఆ వ్యక్తులను ఏ బాధలకు గురి చేయకపోగా సమస్త సౌఖ్యాలు కలగజేస్తాడని పెద్దలు చెబుతున్నారు. శనివారం నాడు శనీశ్వర ఆరాధనతో పాటుగా శివదేవుని ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన, అవకాశం కుదిరితే సూర్యదేవుని ఆరాధన చేయాలని పెద్దలు చెబుతున్నారు. లోకాలకు వెలుగునిచ్చి సమస్త ప్రాణకోటిని సదా కాపాడే ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణుడు.
సూర్యనారాయణుడి సంతానం సమవర్తి యమధర్మరాజు, కఠిన బాధలతో పాపాలు తొలగించే శనిదేవుడు, నదీమ తల్లి యమున, ఈ ముగ్గురు కూడా సూర్య సంతానమే. ఇహంలో వివిధ రకాల పేర్లతో ఉండేటువంటి శనితో అష్టమ, అర్ధాష్ట, ఏలినాటి శని పేరిట భక్తులను శనిదేవుడు బాధలకు గురిచేసి వారి పాపాలను హరింపజేస్తాడు. ఇక జీవులు దేహత్యాగం చేశాక వారి వారి పాప పుణ్యాల ప్రకారం యమధర్మరాజు శిక్షలు విధిస్తాడు. శని దోషాలు తొలగిపోవడానికి నువ్వుల దానాలు, తైలాభిషేకాలు చేయాలని, రావి చెట్టు వద్ద కానీ నవగ్రహాల వద్ద కానీ నువ్వుల నూనె దీపాలు వెలిగించాలని పురాణ పెద్దలు అంటున్నారు. ఓర్పు, దయ, జాలి, క్షమాగుణాలతో సత్కర్మలు చేసి సర్వదేవతల ఆశీర్వాద ఫలాలు లభించి సర్వ కష్టాలు దూరం అవుతాయని తెలియజేస్తున్నారు. శనీశ్వరుని తండ్రి సూర్యదేవుడు కాగా సూర్యదేవుని సోదరుడు యమదేవుడు. యమదేవుడు శనిదేవుడి సోదరి యమున. యమున ఇంట యమధర్మరాజు కార్తీకంలో భోజనం చేసిన రోజు సోదరునికి సోదరి యమున తృప్తిగా భోజనం పెట్టినందుకు యముడు వరాలు ఒసగగా నదీమాత అయిన యమున పరోపకార్థమే ఆ అన్నను ఒక కోరిక కోరిందట. ఆ కోరిక ఏమిటంటే భగిని హస్త భోజన పర్వదినంగా ఆ రోజు నిలిచిపోవాలని, ఏ సోదరి వంట ఏ సోదరుడు ఈ రోజున తింటారో వారు ఇరువురికి నరలోక ప్రవేశం లేకుండా, నరక బాధలు లేకుండా చూడమని నదీమ తల్లి యమున కోరుకుంటుందట. దానికి యముడు తదాస్తు అంటాడు. అదే కార్తీక మాసంలో వచ్చే యమ తృతీయ లేదా భగిని హస్త భోజన పర్వదినంగా పేరు పొందింది. ఈ లోకంలో వివిధ రకాల పేర్లతో ఉండే అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శనిని పేరిట భక్తులను శనిదేవుడు బాధలకు గురిచేసి వారి పాపాలను హరింపచేస్తాడు. జీవులు దేహత్యాగం చేశాక వారి వారి పాప పుణ్యాల ప్రకారం యమధర్మరాజు శిక్షలు విధిస్తాడు. నదీమ తల్లి యమున ప్రాణికోటికి జీవజలాలు అందించి దాహార్తి తీరుస్తోంది. అందుకే ఒక సుభాషితం చెబుతోంది, పరోపకారాయ వహంతి నద్యః పరోపకారార్థం ఇదం శరీరం అని. శనివారం త్రయోదశి కలిగిన శనివారం అంటే శని త్రయోదశి. శనీశ్వర జయంతి రోజులలో శనీశ్వర ఆరాధన చేస్తే సర్వ దైవాలు, సమస్త గ్రహాల అనుగ్రహం ఉంటుందని పురాణ గురువులు చెబుతున్నారు. ఆదివార దైవం సూర్యదేవుని పుత్రుడు శనిదేవుడు కావడంతో శనీశ్వరుని ఆరాధిస్తే సూర్య అనుగ్రహం సిద్ధిస్తుంది. అటు యమదేవుడు, ఇటు యమునా నది సందర్శించి ఆశీర్వాద ఫలాలు అందచేస్తారని పురాణ పెద్దలు చెబుతున్నారు. శనీశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుని శని బాధలు తొలగించుకోవడానికి ఎన్నో పరిహారాలున్నాయి. శనివారం నాడు అశ్వత్థ వృక్షం వద్ద ప్రదక్షిణలు, నవగ్రహ దేవాలయాల్లో శనిదేవుడికి తైలాభిషేకాలు, శివదేవుని ఆరాధనలు, ఆలయాల్లో నువ్వుల నూనె దీపాలు వెలిగించడం, ఆంజనేయ స్వామి ఆలయంలో తమలపాకు, సింధూర పూజలు శని బాధల నుంచి బయటపడడానికి ఇలా ఎన్నో రకాల ఉపశమనాలున్నాయి. చేసిన పాపాలు ప్రక్షాళన చేసుకోవాలి. తిరిగి పాపాల జోలికి వెళ్లకుండా పరోపకార బుద్ధితో, దయ, జాలి, కరుణ గుణాలతో దానాలు, ధర్మాల్లో పునీతమై పుణ్యఫలాలు సముపార్జించాలి. ఇహపర సౌఖ్యాలు, జన్మరాహిత్యం పొందడానికి సదా పుణ్యాల బాటలోనే వెళ్ళాలి. సర్వదా మంచి పనులు చేస్తూ తరించాలి. చూసారుగా, ఇది ఇవాల్టి భక్తిప్రదం కార్యక్రమం. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.